అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోతున్నది నవంబర్ 2వ వారం రాశి ఫలాల గురించి. ప్రత్యేకంగా కర్కాటక, సింహ, కన్య రాశి వారికి ఈ వారం శని ప్రభావం ఎలా ఉండబోతోందో చూసేద్దాం. శని అంటే కష్టమా లేక శుభమా? అది మీ కర్మ ఆధారంగా మారుతుంది. ఇప్పుడు ఈ వారంలో శని మీ జీవితంలో కొన్ని పరీక్షలు పెడతాడు. కానీ వాటి వెనుక ఉన్న ఆశీర్వాదం తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. మరి ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుందో ఈ వీడియోలో. వీడియో ఇక్కడికి స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. అయితే ఇప్పుడు కర్కాటక రాశి వారి ఫలాల గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ రాశి రాశిచక్రంలో 4వ రాశి. ఈ రాశికి అధిపతి చంద్రభగవానుడు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల క్రింద జన్మించిన వారిని కర్కాటక రాశి క్రింద పరిగణించబడతారు. అయితే కర్కాటక రాశి వారు మాత్రం చాలా భావోద్వేగపరులు మరియు సున్నితమైన మనసు కలవారు. కుటుంబం, ఇంటి విలువలు, ప్రేమ ఇవి వీరి జీవితానికి కేంద్ర బిందువులు. బయటకు కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా మృదువైన హృదయం కలిగి ఉంటారు. వీరు నమ్మిన వారిని జీవితాంతం కాపాడుతూనే ఉంటారు. కానీ ఒక్కసారి ఎవరో మనసుకు నొప్పి ఇస్తే ఆ బాధను చాలా కాలం మర్చిపోలేరు. కర్కాటక రాశి వారు చాలా స్మృతిప్రియులు. పాత జ్ఞాపకాలు, సంబంధాలు వీరికి ఎంతో ముఖ్యమైనవి. వీరు సహనం, కుటుంబం పట్ల నిబద్ధత, ఆధ్యాత్మికతలో ముందుంటారు. మాటల్లో మృదుత్వం, మనసులో భక్తి కర్కాటక రాశి వారి ప్రత్యేకత. ఇక ఇప్పుడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కర్కాటక రాశి వారికి చూసేద్దాం. కర్కాటక రాశి వారు ఈ వారం భావోద్వేగంగా మరియు బలంగా ఉండాలి. శని ప్రభావం వల్ల మీ మనసులో అనుమానాలు, అసహనం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ అదే సమయంలో ఈ వారం మీకు ఒక పెద్ద మలుపు కూడా రాబోతోంది. పనిచేసే స్థలంలో కొంత ఒత్తిడి ఉంటే కూడా మీ ప్రతిభను అందరూ గుర్తించే సమయం కూడా ఈ వారంలోనే ఉంటుంది. కొంతకాలంగా మీ కృషి ఫలితాలు రాకపోయినా ఇప్పుడు శని గ్రహం మీకు సహనానికి ఫలితం చూపించబోతున్నాడు. ఈ వారం మధ్యలో మంగళవారం లేదా శుక్రవారం రోజున దేవాలయ దర్శనం చేయండి. ఆధ్యాత్మిక చింతన పెరిగితే నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఇక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్త మాత్రం చాలా అవసరం. అనుకోని ఖర్చులు రావచ్చు, కానీ చివర్లో దానివల్లే కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మీ కుటుంబంలో చిన్న తగాదాలు వస్తే వాటిని పెద్దగా తీసుకోవద్దు. ఇక ప్రేమ విషయాల్లో సహనం చూపించండి. సింగిల్స్కి కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు, కానీ శని పరీక్షిస్తాడు కాబట్టి నమ్మకం కొంచెం నెమ్మదిగా పెంచండి. శనివారం నాడు నల్ల దుస్తులు ధరించి హనుమాన్ ఆలయ దర్శనం చేయండి మరియు నువ్వుల దీపం వెలిగించండి. అప్పుడు శని మీకు శుభప్రదంగా మారుతాడు. ఇక ఇప్పుడు సింహరాశి వారి వార ఫలితాల గురించి తెలుసుకుందాం. సింహరాశి. ఈ రాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని సింహరాశి వారి క్రింద పరిగణించబడతారు. ఇక సింహరాశి వారు సహజంగానే నాయకత్వం కల గుణం కలవారు. వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు ప్రతిష్ట చాలా ప్రియమైనవి. సింహంలాగా వీరు ముందుండి సవాళ్ళను ఎదుర్కొంటారు. ఇతరులను ఇన్స్పైర్ చేయగల గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అహంకారం, ఆత్మగౌరవం ఎక్కువైపోవచ్చు. అది నియంత్రణలో ఉంచితే పెద్ద విజయాలు కూడా సాధిస్తారు. వీరు ప్రేమలోనూ నిజాయితీగా, భక్తిలోనూ గాఢంగా ఉంటారు. స్నేహితులకు వెన్నంటే నిలిచే స్వభావం, కానీ నమ్మకం దెబ్బతింటే దూరమవుతారు. ఆత్మవిశ్వాసం వీరి శక్తి, దయ వీరి బలం. ఇక ఇప్పుడు సింహరాశి వారి వార ఫలితాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం మీ ధైర్యాన్ని పరీక్షించబోతున్నారు. మీరు సాధారణంగా ఇతరులను నడిపించే న్యాయకత్వ గుణం కలవారు. కానీ ఈసారి శనిదేవుడు
నిన్ను నువ్వు ఎలా నడిపిస్తావు అని ప్రశ్నిస్తాడు. ఉద్యోగ జీవితంలో కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడినా సహనం పాటించండి. ఎందుకంటే వారం చివర్లో నిజం వెలుగులోకి వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇక ఆర్థికంగా కొంత రాకడ ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ ఆ ఖర్చులు ఫలితాలు ఇచ్చేలా ఉంటాయి మరియు పెట్టుబడిగా మారుతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల సహాయం అవసరమవుతుంది. ఈ వారం మీరు ఎవరికైనా సలహా ఇస్తే అది పెద్ద మార్పు తెచ్చేలా కూడా ఉంటుంది. ప్రేమ విషయాల్లో స్పష్టత అవసరం. అపార్థాలు దూరం అవుతాయి, కానీ కొత్త బంధాలు కాస్త నిదానంగా ఏర్పడతాయి. ఈ వారం కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇక శనివారం నాడు నల్ల నువ్వులు నూనెతో దీపారాధన చెయ్యండి. సాయంత్రం సమయంలో శనిదేవుడికి నమస్కారం చేయడం చాలా శుభప్రదం. ఇప్పుడు కన్యరాశి వారి ఫలితాల గురించి చూసేద్దాం. కన్యరాశి ఈ రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారిని కన్యరాశి క్రింద పరిగణించబడతారు. ఇక కన్యరాశి వారు పరిశీలనాత్మకులు, పనితనంలో నిష్ఠావంతులు, శుభ్రమైన ఆలోచనలు కూడా కలవారు. ప్రతి విషయాన్ని పర్ఫెక్ట్గా చేయాలనే ప్రయత్నం వీరి స్వభావం. వీరు నిశ్శబ్దంగా ఉన్న లోపల చాలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. ఇతరులకు సహాయం చేయడం వీరి సహజ లక్షణం. కొంచెం ఓవర్ థింకింగ్ టెండెన్సీ ఉంటుంది, కానీ అదే వీరిని శ్రద్ధగల వ్యక్తులుగా చూపిస్తుంది. వీరి వృత్తి, ఆరోగ్యం, క్రమశిక్షణ మీద ఎక్కువ దృష్టి పెడతారు. భక్తి, నియమం, సేవ ఇవి వీరి జీవన మార్గం. క్రమం వీరి కవచం, భక్తి వీరి బలం. ఇక ఇప్పుడు వార ఫలితాల గురించి తెలుసుకుందాం. కన్యరాశి వారికి ఈ వారం కొంత ఊరట లభిస్తుంది. శని ప్రభావం మెల్లగా తగ్గుతుంది. గత కొన్ని వారాలుగా ఎదురవుతున్న ఒత్తిడి, ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి. ఇక ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఇంటర్వ్యూ లేదా ప్రాజెక్టులలో మంచి ఫలితాలు దక్కే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా బుధవారం నుండి అదృష్టం క్రమంగా మీ వైపు తిరుగుతుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. పాత బాకీలు తిరిగి వచ్చే సూచన కూడా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక ప్రేమ విషయాల్లో స్థిరత్వం కనిపిస్తుంది. దూరమైన సంబంధాలు మళ్ళీ దగ్గరవ్వచ్చు. కానీ శని ఇంకా ఒక చిన్న పరీక్ష పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సత్యనిష్టతో ముందుకు సాగండి. ఈ వారం మీకు ధ్యానం, పఠనం చాలా మేలు చేస్తాయి. దేవాలయ దర్శనం లేదా గోమయ దీపం వెలిగించడం మీకు శుభప్రదం అవుతుంది. ఆరోగ్యపరంగా లైఫ్ స్టైల్ మార్చడం ప్రారంభించండి. చిన్న మార్పులే మీకు పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఇవేనండి కర్కాటక, సింహ, కన్య రాశుల నవంబర్ 2వ వార ఫలాలు. శని ప్రభావం పెరుగుతోందని భయపడకండి. ఎందుకంటే శని ఎప్పుడూ శిక్షించడానికే కాదు, నేర్పించడానికే వస్తాడు. అతను చూపే ప్రతి ఆలస్యం, ప్రతి ఆటంకం వెనుక ఒక దివ్యమైన కారణం ఉంటుంది. ఈ వారం మీ కృషి, సహనం, విశ్వాసం పరీక్షకు వస్తాయి. కానీ చివర్లో విజయమే మీదవుతుంది. దేవుడిని నమ్మండి. శనిదేవునికి భక్తి, మనసులో శాంతి ఉంచండి. తర్వాతి వారంలో అదృష్టం మీ ద్వారం తట్టబోతోంది. ఇక ఇలాంటి రాశి ఫలాలు మరియు భక్తి సంబంధిత వీడియోలు మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శుభమస్తు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.